విశాఖ గోపాలపట్నం బైక్ చోరీలకు పాల్పడిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను క్రైమ్ సిఐ ఎన్ శ్రీనివాసరావు విలేకరులకు వివరించారు. ఇటీవల గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ క్రమంలో సోమవారం క్రైమ్ పోలీసులు వి నరేష్, పి రవిబాబు సిబ్బంది పాత గోపాలపట్నం అండర్ పాత్వే వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నగరానికి చెందిన ఓ యువకుడు దొంగిలించిన ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేయడంతో విషయం బయటపడింది. బైక్ దొంగను విచారించగా గాజువాక ఆటోనగర్ గోపాలపట్నంకు సంబంధించిన 2 ద్విచక్ర వాహనాలతో పాటు మరో 2 ద్విచక్ర వాహనాలను గతంలో దొంగిలించినట్టు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ లింగమూర్తి, ఎస్ జానకిరాములను సీఐ అభినందించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ప్రెస్ మీటింగ్కి కారణము మాకు గోపాలపట్నంలో బైక్ దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 21వ తారీఖున ఇందిరానగర్ గోపాలపట్నంలోని ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగతనం అయిందని చెప్పి మాకు దొలగాని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మాకు రిపోర్ట్ చేయడంతో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసిన తర్వాత పై అధికారుల ఉత్తర్వులపై దర్యాప్తులో భాగంగా మా యొక్క సిబ్బంది ఇన్వెస్టిగేషన్ టీము చేసిన మంచి పనికి గాను ఈరోజు 23 తేదీన వచ్చాము. రైల్వే ట్రాక్ దగ్గర ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గొర్లె సాయి తేజ. ఇతను ఇంతకుముందు కూడా ఒక నేరంలో పట్టుబడితే అతన్ని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 బళ్ళు రికవర్ చేయడం జరిగింది. మొన్న ఒక బండి, ఇప్పుడు ఒక 2 బళ్ళు, మొత్తం 3 బళ్ళు రికవర్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రాపర్టీ విలువ, ఈ 2 బళ్ళు యొక్క ప్రాపర్టీ విలువ 60,000 రూపాయలు. ఇందులో ఒక బండి ఇక్కడ గోపాలపట్నంలో దొంగిలించింది, ఇంకొకటి వచ్చేమో గాజువాకలో దొంగిలించింది. ఈ 2 బళ్ళు కూడా 2 కేసుల్లో కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఇక్కడ డీమార్ట్లో పనిచేస్తూ ఇలాంటి ఎక్కువ వాటికి అలవాటు పడి చిల్లర మల్లర ఖర్చులకి దీనికోసం తన తాగుడికి వాటికి కూడా బానిస ఈ విధంగాను దొంగతనాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. బైక్ దొంగతనాలకి పాల్పడ్డాడు. తను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకి తరలిస్తాం. తిరుమలలో మీరు చేసిన పాపాలు వక్ర భాష్యాలతో తుడిచిపెట్టలేరు జగన్ రెడ్డి అని టీడీపీ నేత పట్టాభి సీతారామయ్య అన్నారు. ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తిరుమల దేవస్థానంలో చేసిన పాపాలు చాలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కయి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు, జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్టరేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం, దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాల వారు కూడా నిర్ఘాంతపోయారు. చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్టుల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు రాతలు వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్టరేటెడ్ గీ ఏదైతే ఉందో, యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని, వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్యపెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని, ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయటమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం, స్టేట్మెంట్స్ ఇప్పించడం, ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత
నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని ట్వీట్ పెట్టారు? ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కుమ్మక్కయి కాసుల కక్కుర్తి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి, అంతేకాని విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగించామని మాట్లాడుతూ ఉన్నారు. ఈవో గారు ఒక మాట, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, నారా లోకేష్ గారు నిన్న ట్విట్టర్లో ఇంకో మాట పెట్టారు. మంచికో చెడుకో నారా లోకేష్ గారు నిజం మాట్లాడారు. ఎక్కడా కూడా కల్తీ జరగలేదు, నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ చూడొచ్చు అందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ను చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరేం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా? భక్తి ఉందా? నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా? గౌరవం ఉందా? భక్తి ఉందా మీకు? చెప్పండి మీరు. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలుసు కదా. తన 4 దశాబ్దాలకు పైగా కెరీర్ లో 156 సినిమాల్లో 537 సాంగ్స్, 24,000కు పైగా డాన్స్ మూవ్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. తాను అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డును చిరు తనతో పనిచేసిన వాళ్ళందరికీ అంకితం ఇచ్చాడు. ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు, అలాగే నా బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ సిస్టర్స్, నా హృదయపూర్వక నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా, ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. Amirji, thank you so much. And with a small message and a phone call, you made it. And your presence made this moment as a memorable moment. Really, thank you so much. And I never forget this gesture from your side. And about Guinness Book of World Records, నేను ఊహించింది, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బికాజ్ గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన
మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు డ్యాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారి మెట్టు శుభ్రం చేసి పూజ చేశారు. దుర్గమ్మ దర్శన అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలన్నారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయమన్నారు. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా, హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి విచ్చేసిన పత్రికేయ సోదరులకి, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. మేము ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడూ మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చిన ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని, నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు, తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే ధర్మారెడ్డి ఏమయ్యాడు, మాట్లాడడా అని ప్రశ్నించారు బుద్ధ వెంకన్న. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటికి రావాలన్నారు. వివేక తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. పెద్ద డాన్ లాగా ఢిల్లీ వెళ్తున్నాడు. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వానికి పనిచేయి. జగన్మోహన్ రెడ్డి పని చేయకూడదుగా? నువ్వేం డారువా? జగన్మోహన్ రెడ్డి అనుచరుడువా? వైసీపీ కార్యకర్తవా? నేను చూసా ఎయిర్పోర్ట్లో. అసలు ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్నటువంటి లక్షణాలే లేవు. అసలు ఉద్యోగస్తుల్ని కొంతమందిని వైసీపీ కార్యకర్తలను వాడుకున్నట్టు వాడుకోవడమే కాకుండా వీళ్ళు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేశారు. ఇవాళ యువ ధర్మారెడ్డి అండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన దర్శనానికి వెళ్తే సరిగ్గా చేయలేదని.
ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా వెళ్ళబోయి క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. ఇలాంటి వాళ్ళు అందరినీ ఏరేసుకున్నాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఎవడు లెక్క చేయకుండా, ఆఫీసర్ లెక్క చేయడు, ఇటు వాళ్ళు లెక్క చేయడు, అరెస్టులు. కాబట్టికి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. చేయడమే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీకి తీసుకోవాలి. ఇంకా 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అరాచకాలు చేశారో ఆ అరాచకాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రెస్ ముందుకు రావాలి. ధర్మారెడ్డిని వీళ్ళు దాచారా, లేదా ధర్మారెడ్డి అని వాస్తవాలు చెప్తారని వివేకానంద రెడ్డి లాగా చంపేశారా, మాకు అనుమానంగా ఉంది. ధర్మారెడ్డి డేలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రశ్న ముందుకు ఎందుకు రాట్లా? కాబట్టికి ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరగా నేను కోరేది ఒకటే, పొన్నవాళ్ళు లాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థకి చీడ పురుగులు. న్యాయం వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం. నేను ఉదాహరణకు చెప్పా, ఇవాళ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడా? ఆయన లాయరు, ఆయన పైన ఆయన చేయాలి, ప్రభుత్వం తరఫున చేస్తాడు. నువ్వెవడివి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? నీ ఏజీ పోస్ట్ ఉండగా మాట్లాడావు, ఇవాళ మాట్లాడుకో పోనీ. నువ్వు